మహాప్రభు, ఓ కొత్త కథ చెప్తానండి అయ్యా. ప్రేమ కథ. ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ. ఆసనమేత్త చెప్పు. ఇంకాపు, ఈ లత్తు కోరగల సినిమా తీస్తే నేను ఆడిపోతా. ఈ కథలో ఇలను రాజుగారి బామ్మర్ది. మన సోషల్ కథలో రాజుగారి బామ్మర్ది తిత్తే చేస్తా. వద్దు, అదే ఎరైటీ. రాజుగారి బామ్మర్ది కిరీటం పెట్టుకుని వస్తాడు. ఆడిని చూసి హీరో లెగెడతాడు. ఆడి వెనకాల రాజుగారి బామ్మర్ది పడతాడు. ముందు హీరో, వెనక ఈలను. ముందు హీరో, వెనక ఈలను. చేసు. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి. సీతారామరావు గారు, సీతారామరావు గారు. ఎవరది? అలా పిలవకండి, ఆయన కోపం వస్తుంది. ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు. ప్రస్తుతం ఉత్తి రామారావు గారే. ఏం కావాలి? ఆయన ఒకసారి కలవాలండి. మీరు కొత్త బాధ్యతలా? అవునండి, సంఘంలో చేరదామని వచ్చాం. అది అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు. ఆయనకి 9 లక్కీ నంబర్. ఏ పని చేసినా 9. మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? నాకేం తెలియదు. అది సరే, నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కు వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కొద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్ అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే, ఆగమేఘాల మీద ఆవిడ్ని నా కారులో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి మా నాన్నే ఎంత మంచి పని చేసావురా. రెండు మంచి ఎదురు గాని రావదిన నాకు కోతల కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా. బాగా కొయ్యలేదా? నువ్వు ఇప్పుడు రాజలక్ష్మి చూడు. ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి నీ అమ్మ చూడలేదులే. అమ్మయ్యా, అక్కడ బతికిపోయాం. ఇక తినొచ్చు. వెళ్దాం పద. ఏం లేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, దిష్టి తగులుతుంది. ఓ అన్నయ్య, చూసావా అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ? బా, ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళే ఇవాళ రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కున పక్షి. రే, నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవటం లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మావా. ఎంత తిప్పినా వారి మీద వాన పడ్డట్టే కాదు. భాస్కర్ బాబు, తాగుబోతు మాటలు నీకెందుకులా గానీ నువ్వు పెద్ద పెయింటర్ కావాలా? పెద్ద ఆయన పేరేమి? యాదొచ్చింది బాబు, ఆయన లెక్కల బొమ్మలు గీయాలా? అలాగే రాధాబాయ్. ఇదిగో భాస్కర్, రైలుకి టైం అయింది, పద. అదేంటి బావా, కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహం ముత్తిందిరా బామ్మర్ది. నాటు కావాలరా, నాటు. నాటు కావాలంటే నా సొంటి ఆవులగాని పట్టుకోవాలి. జరంత చిల్లరియవే. పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా, ఇస్తావా? బావా, ఒక్కవేళ చూపిస్తుందంటే 100 అడుగుతుంది. మీరు బుల్డోజర్లు తెప్పించి తెల్లారప్పటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే కర్మారా బాబు, వీడికి ఏం చెప్పినా అక్కడ నెగుతుందా, ఇక్కడ నెగుతుందా, అక్కడ నెగుతుందా? మీ నెత్తి మీద లేస్తా సార్. అమ్మా క్షమించమ్మా,
అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తుడిని. తప్పే